హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక భాగ్య అయితే వాళ్ళ నాన్న రామ్మూర్తి వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది. ఇక భాగ్యని చూడగానే వాళ్ళ నాన్న చాలా సంతోషపడుతూ, అమ్మ భాగ్య ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా అని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు భాగ్య అయితే అంటూ ఉంటుంది, నాన్న అదంతా తరువాత, ముందు నాకు చెప్పండి, మీకు అక్క ఎవరో తెలుసు కదా, అక్క ఎక్కడ ఉంటుంది నాన్న, అక్క ఎలా ఉంటుంది, అక్కని చూడాలని ఉంది నాన్న, అక్క ఎవరో చెప్పు నాన్న, అక్క ఎలా ఉందో, అక్క ఎక్కడుందో అన్న విషయాలు మీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసు, మర్యాదగా చెప్పండి నాన్న, చిన్నప్పటి నుంచి అక్కని చూడాలని ఎంతో ఆశపడుతున్నాను, కానీ చూడలేకపోతున్నాను, దయచేసి అక్క ఎలా ఉంటుందో చెప్పండి నాన్న అని అయితే వేడుకుంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు వినగానే బాగి వాళ్ళ నాన్న అయితే టెన్షన్ పడుతూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు నాన్న మీరు నా దగ్గర చెప్పకుండా దాస్తున్నారు, మీరు ఇలా చేస్తే నాకు చాలా టెన్షన్గా ఉంటుంది అని బాగి ముఖం బాధగా పెట్టి అంటూ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది. ఇక అలా తిరగగానే వెనకాల అయితే ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఎలా ఉంటుందంటే రామూర్తికి అటు సైడు ఇటు సైడు ఒక పక్కన బాగి, మరో పక్కన ఆరు, వీళ్ళిద్దరూ కూడా ఉన్నట్టుగా ఉంటుంది. ఇక ఆ ఫోటోని చూసి, అదేంటి నాన్న అక్క ఇక్కడుంది, అదేంటి ఈ ఫోటోలో ఉంది అక్క, అయితే మా అక్క కూడా ఈ అక్కేనా అని ఒక్కసారిగా అనుకుని భాగ్య అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఎలా అయితే ఇన్నాళ్ళకి ఆరుయే తన సొంత అక్క అని భాగ్య అయితే నిజం తెలుసుకుని ఒక్కసారిగా షాక్కి అయితే గురవుతుంది. మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.